పోయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ఉదయకాలము మరి శుభాభివందనాలండి. మరి ఈ క్రిస్మస్ శుభ సందర్శనాల్లో మీకు ఒక మంచి శుభ సందేశం ఇవ్వాలని మరి పరిశుద్ధమైన లేఖనాలు చెలిపిస్తున్నాయి. మరి ప్రభు మరి ఈ మంచి మాటలు, ఆదరించే మాటలు, దేవుడు మన కొరకు దాచుంచిన మంచి మాటలు, ఈ మాటల ద్వారా మనము మన కుటుంబాలు ఆదరించబడతాయి. మరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం లేఖనాలు ఇలా సెలవిస్తున్నాయి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవల్లని ఇచ్చయించుతున్నాడు. మనుషులందరూ కూడా మరి సత్యమనే మాటలు తెలుసుకోవాలని మరి దేవుని వాక్యం సెలవిస్తుంది. సత్యమనగా ఏమిటి అనగా దేవుని ఎరగకపోవటమే, సత్యము తెలియబడకపోతుంది. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు వారు రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను, కానీ ఉగ్రత పాలు అగుటకు నియమింపలేదు. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి దిగి వచ్చి మనుషులందరి కొరకు మరి ఒక నగ్న సత్యాన్ని చెప్పాడు ఆయన. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, మనుషులందరూ నీతిమంతులు కాదని, పాపపు స్థితిలో ఉన్నారని, మాట ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, హృదయం ద్వారా, అంతరంగము ద్వారా, అభియోగాల ద్వారా అనేకమైన విషయాల్లో మానవుడు పాప స్థితిలో పడిపోతున్నాడు. మరి రేపేమీ సంభవించునో మీకు తెలియదు, మీరు ఇంతలోనే కనబడి అందులోనే మాయమైపోతారు నాయన. అలాంటి జీవితం కొరకు ఎన్నో పాప స్థితిలో మీరు జారిపోతున్నారు. ఈ పాప స్థితిలో నుండి మీరు బయటికి రావాలంటే ఒక పరిశుద్ధుడు, ఒక పవిత్రుడు రావాలండి. ఈ భూమి మీద వెతికితే కూడా పరిశుద్ధులు ఎవరు లేరు, పవిత్రులు ఎవరు లేరు. అందరూ ఏకముగా ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఎలాగనగా ప్రతి మనిషి పాపంలోనే జీవిస్తున్నాడు, ప్రతి మనిషి పాపంలోనే ఉన్నాడు. అందుకే రోమీయులు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 23వ వచనంలో ఏలైనగా మనుషులందరూ పాపము చేస్తున్నారు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి ఆ దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. భూమి మీద మనకు ఎవరైనా సహకారం కావాలంటే ఎమ్మడే ఎవరో ఒకరు సహకారం చేస్తారు. మరి చనిపోయిన ఈ శరీరానికి మరి ఆత్మలకు సహకారం ఎవరయ్యా అంటే ఎవరు కూడా లేరు. అందుకే మనిషి చేసిన ప్రతి పాపము ఆత్మ మరి నిత్య నరకానికి, అగ్నిగుండానికి జారిపోతుంది. ప్రియులారా, లోకములో ఎన్నో భేదాలు ఉన్నాయి. స్త్రీలనే భేదము, పురుషులని భేదము, ధనవంతులని, పేదవారని భేదము ఉంది. చదువుకున్నవారు, చదువు లేనివారు భేదం ఉంది. తెల్లవాడు, నల్లవాడు అనే భేదము ఉంది. అలాగే కులాల్లో కూడా భేదాలు ఉన్నాయి. ఈ లోకంలో మనుషులలో అనేక భేదాలు ఉన్నాయి. అయితే పాపములో మాత్రము ఏ భేదము లేదండి. చదువుకున్నవాడు అబద్ధములాడుతున్నాడు, బూతులాడుతున్నారు. చదువు లేనివాడు అబద్ధములాడుతున్నాడు, బూతులాడుతున్నాడు. పెద్ద కులస్తులు అబద్ధములాడుతున్నారు, బూతులాడుతున్నారు. చిన్న కులస్తులు అబద్ధములాడుతున్నారు, బూతులాడుతున్నారు. పిల్లలు అబద్ధములాడుతున్నారు, పెద్దలు అబద్ధములాడుతున్నారు. ఇలా ప్రతి మానవుడు ఏ భేదము లేకుండా పాపంలోనే జీవిస్తూ పాపంలోనే మరణిస్తున్నాడు. పాపముల వచ్చి జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఈ పాపము ఎలా వచ్చిందంటే ఒక మనుషుని ద్వారా వచ్చింది పాపం. అందుకే రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఒక మనుషుని ద్వారా పాపమును
పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో అలాగే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ ప్రాప్తించెను. ఎలాగనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపలుగా ఎలాగూ చేయబడినో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఏ మనిషి అయితే పాపం చేశాడో అదే మనిషి రూపము చేత దేవుడు ఆ పాపాన్ని తీసేయడానికి శరీరధారిగా సశరీరుడుగా యేసుక్రీస్తు ప్రభువు వారి భూమి మీద వచ్చి మనిషి మరి ప్రతి పాపము తన పరిశుద్ధమైన రక్తం చేత కడగడానికి వచ్చాడు. ప్రియులారా, ఈ ఉదయకాలం వింటున్న మీరు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ పరిస్థితిలో ఉన్నా సరే, కులము కాదు, మతము కాదు, ఇది కానీ ఇది సత్యమైన మార్గం. మనుషులందరూ రక్షణ పొందుటకు ఇది సత్యమైన మార్గం. పాపినైన నన్ను క్షమించు, అంతేనండి. దేవుడు ఏది కోరుకోలేదు, ధన ధాన్యాలు కోరుకోలేదు, డబ్బు కోరుకోలేదు, కానీ పాపినైన నన్ను క్షమించవా ఒక్కసారి అని మన హృదయపూర్వకంగా ప్రభువులో మనము ఆయనలో వస్తే ఖచ్చితంగా నమ్మదగిన వాడు. ఏ భేదము లేదు, అందరూ అంటున్నారు. చూడండి, పెద్ద కులాలు కానీ, పెద్ద కులస్తులు కానీ, చిన్న కులస్తులు కానీ, మరి ధనవంతులు కానీ, ధనం లేని వారు కానీ, బీదవాడు కానీ, ఎటువంటి వ్యక్తి అయినా సరే పాపము చేసిన వారే అందరూ అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ పాపానికి మూల్యం మరణం, అగ్నిగుండం, పాతాళం ఉంది. ఆ పాతాళం తప్పించుకోవాలంటే దీపం ఉండగానే, ఇల్లు ఎలా చక్క పెట్టుకుంటున్నామో, ప్రాణం ఉండగానే ప్రభు ఆ పాపినైనా నన్ను క్షమించు, రెండే మాటలు అండి. సోదరులారా, ఈ మంచి మాటలు విని మీరు ఈ ఉదయకాలం మరి మన ఆత్మను రక్షించుకోవడానికి మన కొరకు ప్రాణం పెట్టి శిలువలో మరణించి తిరిగి సమాజంలో నుండి లేచిన యేసుక్రీస్తు మరి ఆ మంచి మాటలు మనకు దయచేస్తున్నాడు. అటువంటి మంచి మాటల చేత ఆదరించబడి మీ కుటుంబాలను దీవించబడాలని చెప్తూ ఈ మాటలు ముగిస్తున్న మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము.